హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. మనకి 29th జూలై డేట్లో ఒక 2 అప్డేట్స్ అయితే వచ్చాయి అనమాట. ఒకటి వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ నోటీస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఏదైతే ఉందో హవల్దార్కి సంబంధించినటువంటిది. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది యాక్చువల్గా మనకి 26th జూన్ స్టార్ట్ అయింది. ఇంకా 27th జూలై 2025 అయితే అయిపోయింది అనమాట. అయితే మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది ఒక 3 days అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, యాక్చువల్గా మనకి ఎడిట్ విండో అనేది 29th ఓపెన్ అవ్వాలన్నమాట. నిన్న 29th, 30th, అలాగే 31st జూలై అంటే 3 రోజులు అయితే ఇవ్వడం జరిగింది. అదైతే మార్చారనమాట డేట్స్. ఇప్పుడైతే మనకి 4th ఆగస్టు, 5th ఆగస్టు, అలాగే 6th ఆగస్టు 2025 ఆ 3 days అయితే మనం లాగిన్ అయిపోయి ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక వాటిని మనం అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉంటే కనుక వాటిని కరెక్ట్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో మన 29, 31 జూలై కాకుండా 4th నుంచి 6th ఆగస్టు 2025గా మనం దానిని గమనించాలన్నమాట. ఫ్రెండ్స్, అలాగే మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C అండ్ D ఎగ్జామినేషన్ 2025కి సంబంధించి కూడా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కోసం ఒక నోటీస్ అయితే ఇష్యూ చేయడం జరిగిందనమాట. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 6th, 7th, 8th ఆగస్ట్ 2025 అయితే మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C అండ్ D ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది ఒక రోజు మాత్రమే, అంటే 12th ఆగస్ట్ 2025 అయితే కండక్ట్ చేస్తారనమాట. ఇంకా అడ్మిట్ కార్డుకి సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయ్యి అడ్మిట్ కార్డ్ అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం లాగిన్ అయిపోతే మన డాష్ బోర్డ్లోకి అయితే రావాలన్నమాట. అక్కడికి వస్తే కనుక ఇక్కడ అడ్మిషన్ సర్టిఫికేట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మనకి స్టెనోగ్రాఫర్ అలాగే కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఒక ఇదైతే వస్తుంది. అంటే ఎగ్జామినేషన్కి 4 days ముందైతే యాక్టివేట్ అవుతుంది అనమాట. ప్రస్తుతానికైతే లేదు. సో ఆ విధంగా మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇయర్ 2025 సెలెక్ట్ చేసుకొని స్టేటస్ అంటే మీకు ఆ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది అనమాట. దాన్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇంకా అప్లికేషన్ ఫామ్ ఏదైనా కావాలి అనుకుంటే కనుక ఇక్కడ మై అప్లికేషన్స్ అని ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చేసి అన్ని ట్యాబ్స్ అన్నీ ఉంటాయి అనమాట. కిందకి వచ్చేసి ఇక్కడ మన స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C అండ్ D ఎగ్జామినేషన్ సంబంధించి ప్రింట్ అయితే అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవచ్చు.